రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా వామపక్షాల పిలుపు మేరకు కడప జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలోని 930 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆందోళనకారులు తెల్లవారుజాము నుంచే బస్సులను అడ్డుకున్నారు. కడప నగరంలో వామపక్షాలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఆటోలను వాహనాలను తిరగకుండా అడ్డుకున్నారు. విద్య, వ్యాపార, వాణిజ్య సదుపాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కడప డిపో ఎదుట ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే అంజాద్ బాషాతో పాటు మేయర్, వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రొద్దుటూరులో ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే శివప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరులో ఆందోళన చేస్తున్న వైకాపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లాలో వైకాపా, వామపక్ష నేతలు తెల్లవారుజాము నుంచి ఆందోళనకు దిగారు. బంద్ ప్రభావంతో జిల్లాలోని 11 డిపోల్లో 960 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నంద్యాలలో బంద్ కొనసాగుతోంది. వైకాపా, వామపక్ష నేతలు స్థానిక బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆదోని డిపో వద్ద విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అనంతపురంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో వామపక్ష, వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ వద్ద ధర్నా చేస్తున్న వామపక్ష పార్టీల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. బంద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా 12 డిపోల్లో 1142 ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేశారు. హిందూపురం, ధర్మవరం, కదిరి ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో 14 డిపోల్లో నిలిచిపోయిన 1200 బస్సులు నిలిచిపోయాయి. తిరుమలకి యథావిధిగా 275 బస్సులు నడుపుతున్నారు. తిరుపతి పూర్ణకుంభం సర్కిల్లో వైకాపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.